Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav Garu, Chairman and also MD, Sri Lalita Hospitals, Raghav Sharma Garu, అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్యాభర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు, వాళ్ళు బెంగళూరు పోకుండా హైదరాబాద్ పోకుండా ఇక్కడ ప్రారంభించారని. తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. అక్కడ చేస్తుంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడు. అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్. ఇప్పుడు ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను ఇన్నోవేషన్ గురించి. ఆ ఇన్నోవేషన్కి 34-35 సంవత్సరాలకు ముందే ఆలోచించిన వ్యక్తులు రాఘవ శర్మ, విజయ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ ఇనిషియేటివ్. కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడుండే డాక్టర్లు, సిబ్బంది అందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో హాస్పిటల్ వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే
90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అదే లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది. 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు వినలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా, కోటలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మీకు చెప్పాలి ఒక మాట. నా దగ్గరికి డాక్టర్లు వచ్చేవాళ్ళు, మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ వాళ్ళకు ఒక అడ్వైజ్ చేసేవాడిని, మమ్మల్ని ట్రీట్ చేసే ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పేవాడిని. అంటే డాక్టర్ ఈజ్ ది వరస్ట్ పేషెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. నేను మనస్ఫూర్తిగా మా యొక్క మంత్రిని కూడా అభినందిస్తున్నా. నేను ఆయన రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈయన ఇంత శ్రద్ధ పెడతాడా అనుమానం వస్తే ఈరోజు చూసిన తర్వాత మాత్రం అనూహ్యంగా పనిచేస్తున్నాడు. చాలా శ్రద్ధ పెట్టడం కాకుండా టెక్నాలజీ కూడా అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాడు, మెరుగైనటువంటి వైద్యం కోసం పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయన్ని కూడా అభినందిస్తున్నా. ఇక్కడ సంజీవని ఫస్ట్ టైం ప్రపంచంలో
డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. పేరు కూడా సంజీవని. సంజీవని అనగానే రాముడు లక్ష్మణుడు గుర్తొస్తారు. ఆ రోజుట్లోనే లక్ష్మణుడు మూర్చపోతే మీకు అవన్నీ చెప్పక్కర్లేదు. ఇంకా కడాన సంజీవని మొక్క కావాలంటే హనుమంతుడికి ఏం దేవాలని తెలియకుండా పర్వతాన్నే తీసుకొస్తారు. అది పెట్టి మీరు పూజ చేస్తూ ఉంటారు. అందులో నుంచి సంజీవని తీసి ట్రీట్మెంట్ ఇచ్చారు, లక్ష్మణుడు బతికించుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. రెండోది, ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మీరు చూసినప్పుడు యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ ఒక్క విషయం నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి, ఈవెన్ లలిత హాస్పిటల్కి వచ్చి బ్రహ్మాండమైన ఆధునికమైన సదుపాయాలున్నా వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫార్మాసిటికల్సే ఇస్తారు, కెమికల్సే ఇస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా క్యూర్ చేస్తారు, కానీ కట్ చేస్తే మన బాడీనే కట్ చేస్తారు. ఆ రెండూ లేకుండా ఉండాలంటే మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను, మీరు పేషెంట్లు కాకుండా చూడమని, చూసుకోమని. అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తినే తిండి, మన పరిసరాలు, మనం ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్ కట్టినా, ఫైనల్గా ప్రజల మద్దతు లేకపోతే ఏది సాధ్యం కాదు. మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఓసారి అనిపిస్తుంది, మేమేదో మిమ్మల్ని పిలిచి హాస్పిటల్ ఓపెన్ చేసి బిజినెస్ ప్రమోట్ చేయాలంటే మీరు నీతి సూత్రాలు చెప్పి మా హాస్పిటల్కి దెబ్బతీస్తారేమో అనేది చెప్పిస్తుంది వాళ్ళకు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఈజ్ మెడిసిన్, కిచెన్ ఈజ్ ఫార్మసీ. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒకప్పుడు చూస్తే పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. మా ఫ్యామిలీ ఇంటికి కావలసిన పంటలన్నీ కూడా
క్రిమి సంహారక మందులు వేయకుండా ఎరువులు వేయకుండా పండించే రోజులు. ఈరోజు మనం తినే తిండి చూస్తే మొత్తం యూరియా, తెలుసో తెలియకో విపరీతమైన క్రిమి సంహారక మందులు కొట్టేయడం, అవన్నీ కూడా మనం తినే పరిస్థితికి వస్తున్నాం. రెండోది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, 1924 నాసి రకం మద్యం, దానివల్ల చాలా వరకు చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక దుర్మార్గమైన నిర్ణయం ప్రజల జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతుంది ఒక ఉదాహరణ. దీనికి తోడుగా ఇటీవల కాలంలో నేను చూస్తున్నా, అందరిలో మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి అదనంగా టెక్నాలజీ, నేనే మాట్లాడుతున్నా, ఒకప్పుడు ఐటీ అన్నా, ఇప్పుడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ సిటీ. అదే మరి మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఫౌండేషన్ వేసాం. ఇంకొక పక్క మెట్టెక్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం. టెక్నాలజీని మనకు బెటర్ లైఫ్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నవేడేస్ నేను సెల్ ఫోన్ వాడమంటే సెల్ ఫోన్కి మీరు అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది వాడడం లేదు. కొంతమందికి ఇంట్లో ఉండే భార్యాభర్త సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారు, ఇంట్లోనే ఉంటారు, పిల్లలు కూడా మెసేజ్లు పెట్టుకుంటారు. అంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఫర్ వాట్? అంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. టెక్నాలజీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చూసే విషయాలు కూడా టెన్షన్ క్రియేట్ చేస్తాయి, అక్కడి నుంచి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని, అందుకే నేను ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు చూసి ఒత్తిడి, ఆందోళన, ఇంకొక పక్క అన్నిటికీ టైం ఉంటుంది. 10 నిమిషాలు వ్యాయామం చేయాలంటే టైం ఉండదు, నడవాలంటే టైం ఉండదు. నడవడం కూడా మానేశాం. ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు ఇవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. అందుకని ఈరోజు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చిన్న వయసులో పెద్ద జబ్బులు వస్తున్నాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎప్పుడు నేను వినలేదు. ఒక ట్రీట్మెంట్కి 30 కోట్లు. వ్యక్తి చిన్నవాడు, మామూలు వ్యక్తి, అలాంటి వాడికి ఆ జబ్బు వల్ల 30 కోట్లు. ఆ పేరెంట్స్ అతను బతికించుకోవాలనే తపన. ఇవి మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం మళ్ళీ మామూలు పరిస్థితి రావాలంటే వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ముందే చెప్పా, యోగా, ధ్యానం ఇలాంటివన్నీ మనం చేయాలని. ఈ సంవత్సరం మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన మోడర్నైజేషన్ ప్రమోట్ చేయడమే కాకుండా యోగా, ధ్యానం, లేకపోతే నేచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం మనం యోగా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ వచ్చాయి. ఈ సంవత్సరం కూడా 14 రోజులు ప్రాక్టీస్ చేసి ఈ నెల 21వ తారీఖున అమరావతిలో ఏదైతే కృష్ణా నదీ తీరంలో, నదీ తీరమే కాదు ఆ ఫ్లైఓవర్ పైన యోగా చేయించి 25,000 మందికి యోగా చేయించాలనుకుంటున్నాం. ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైన ఈవెంట్గా తయారవుతుంది. దీనికోసం ఇక్కడే కాదు రాష్ట్రంలో అంతా కూడా చేపిస్తున్నాం. నేను లలిత హాస్పిటల్ కూడా కోరుతున్నా, మీ 900 మంది డాక్టర్లు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా యోగా నేర్పించాల్సిందిగా ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నా. మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఈ 3 చేయడమే కాకుండా మీరు ఒక పని చేయండి.
అది చేసిన తర్వాత చేసిన వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, చేయని వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో ఒకసారి అసెస్ చేయండి. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నా. నేచర్ ఫార్మింగ్, ఎరువులు క్రిమి సంహారక మందులు లేకుండా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికి 20 లక్షల ఎకరాల్లో వేసాం. ఇది లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకెళ్తున్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాలకు వెళ్తాం. దాన్ని కూడా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మందులతో శరీరాన్ని డ్రగ్ కంపెనీగా మార్చవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సూత్రాలు ఒక్కొక్కసారి చెప్తే ఎక్కవు, చెప్తానే ఉండాలి. అందులో బెస్ట్ డాక్టర్స్ మీరు కానీ రిపీటెడ్గా చెప్పగలిగితే సమాజంలో మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. నా దృష్టిలో ఆసుపత్రులు అంటే ఒక ఆలయాలు, డాక్టర్లే దేవుళ్ళు. దేవుడే జన్మిస్తే, దేవుడు జన్మనిస్తే మీరు ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీ మీద ఒక నమ్మకం. మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేసేది మీ మానవత్వం, మీరిచ్చే ట్రీట్మెంటు, మీరు వాళ్ళకిచ్చే సూచనలు. అందుకనే నేను ఎప్పుడూ నా ఆలోచన ఒకటే, ఇవన్నీ చూసినప్పుడు మన సంస్కృతిలోనే ఉంది, వైద్యో నారాయణో హరి అనేది మన యొక్క సంస్కృతిలో భాగం. నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక, ఒక ఆశయం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది రావాలంటే అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అప్పుడే ఇది సాధ్యం. దీనికోసం మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఇలాంటి ఆధునికమైన హాస్పిటల్ కావాలి. ప్రజల్లో ఆలోచన విధానం మారాలి. కొత్త అలవాట్లకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే నిజమైనటువంటి మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, దానికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.